బలహీన అంటే గొంతు లేని వాళ్ళకి చాలా బలంగా పనిచేస్తాయి, ఎదురుదాడి చేసేవాళ్ళు చాలా బలహీనంగా పనిచేస్తాయి. అలాంటి వాళ్ళు పైగా మా ప్రభుత్వం నడుపుతున్నారు. చాలా ఆనందకరం, చాలా ఆనందించాలి పరిస్థితులు. నేను నాలాంటి వాడి మీద పెట్టాను అనుకోండి, రేపు పొద్దున ఒక చిన్నపాటి గ్రామంలో తలెత్తడానికి ఉండదు కదా, ప్రెసిడెంట్ నేను అవుతాను కదా. ఎమర్జెన్సీ ఇవన్నీ ఏంటంటే ఎమర్జెన్సీ ప్రకటించక్కర్లేదు, గొంతు ఎత్తకూడదు. పర్పస్ ఆఫ్ డెమోక్రసీ ప్రజాస్వామ్యం దానికి అర్థం ఇంకేముంది. అంటే నేర చరిత్ర ఉన్న వాళ్ళని ఎందుకుంటే వచ్చే సమస్య. మనకి ప్రజా డెమోక్రసీ మీద గౌరవం ఉండదు, దౌర్జన్యం మీద నమ్మకం ఉండదు. చట్టాలు వాళ్ళ చేతిలో ఉంటాయి, అధికార వర్గాల వాళ్ళ చేతుల్లో ఉంటాయి. ఎవడే మాట్లాడకుండా అప్పుడు మా హ్యూమన్ రిసోర్సెస్ కానీ మన మినరల్ రిసోర్సెస్ కానీ దోచుకోవచ్చు, ఇసుక తగ్గించండి, ఎవరు ఎలా పని చేయాలి, ఎవరు మాకు ఎంత సంపాదించి పెట్టాలి, ఎవరు అడిగేవాళ్ళు ఎవరు లేరు. మద్యపానం అంచెల వారిగా నిషేధిస్తామని చెప్పి వచ్చి ఈరోజు మద్యపానాన్ని భారీగా అక్కడ మన క్రయ విక్రయాలు చేసుకునే స్థాయి నుంచి అడిగేవాళ్ళు ఎవరు లేరు, అడుగుతుంటే పట్టించుకునేవాళ్ళు ఎవరు లేరు. ప్రజలకి కోపం రాదు, నాయకులకి ధైర్యం లేదు. దిస్ అవర్ డెమోక్రసీ. అడిగేవాళ్ళు ఎవరు లేరు. దీన్ని కూడా మూర్ఖంగా బూతులతో తిప్పేసి మీద పడిపోయి గోల్ చేసేస్తే ఇది వాళ్ళ గవర్నెన్స్ అనుకుంటాం. నెల్లూరు ఉన్నప్పుడు నాకు ఈయన పిల్లలు గ్రాఫీ గురించి గొప్పగా చెప్పేవాడు. ప్రజలు బాగా చూసుకుంటాడు అంటే నేను అంటే వినేవాడు. ఫ్రీబీస్ ఇచ్చేస్తాడు, ఎవరు ఏం ఖర్చు పెట్టుకోకలేదు, ఉద్యోగాలు ఇచ్చేస్తే వస్తాయని. అలాంటి వ్యక్తిని నడి రోడ్లో కొట్టిందుకు చంపేశారు. అంటే మీరు కనిపించేది అంటే డికేట్స్ ప్రకారం దశాబ్దాలు ఇరిటేట్ చేసి చూడటానికి ప్రపంచాన్ని కూడా ప్రొజెక్ట్ చేసాడు. కింద జరిగేదంతా వీళ్ళు కూడా అంతే. ఎంతసేపు కూర్చోబెట్టి మేము రాయితీలు ఇస్తున్నాం, మీకు బెనిఫిట్స్ ఇస్తున్నాం, స్కీములు ఇస్తున్నాం అంటారు తప్ప అసలు డెవలప్మెంట్ చేసాము ఎవరు అడగకూడదా? పైన మాట్లాడుతూ ఉంటే కేంద్ర ప్రభుత్వం చెప్పొచ్చు కదా, బీజేపీ ప్రభుత్వాన్ని మీరు చెప్పొచ్చు కదా, మీ అలయన్స్ పార్ట్నర్ కదా అంటే ప్రతిసారి చిన్నపిల్లవాళ్ళలాగా గొడవ జరిగినప్పుడల్లా మమ్మీ డాడీ అని చెప్పి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్తాం. అసలు నేను మేము ఒక పార్టీ ప్రెసిడెంట్ని. ఇన్ని లక్షల ఓట్లు ఉన్నాయి మాకు, ఇన్ని కోట్ల మంది మేము మాట్లాడి ఇన్ని కోట్ల మంది జనాభాకి రీచ్ అవుద్ది. మేము ఎందుకు భయపడతాం దీనికి? ప్రతిసారి కేంద్ర ప్రభుత్వానికి మేము ఎందుకు వెళ్తాం? ఇది మా యుద్ధం. ఇది వాళ్ళు చేసే యుద్ధాలు వాళ్ళు చేయొచ్చేమో మాకు తెలియదు, కానీ ఇది మా యుద్ధం. ఇది తెలుగు నేల కోసం చేస్తున్న యుద్ధం. ఇది ఇలాంటి వ్యక్తులు రాజ్యాలు వెళ్తూ ఉంటే ఏం చేస్తాం? మనం ఎవరు మాట్లాడేవాళ్ళు ఎవరు లేరు. 30 మంది ఎంపీలు ఉన్నారు ఉభయ సభల్లో. స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి అడగరు. అప్పుడు గోపాలరావు ప్రజల వరకు కోపం రాకపోతే మనం ఏం చేస్తాం? నేను ఒక్కడి గొంతు చించుకొని స్పెషల్ కేటగిరీ స్టేటస్ అప్పుడు మాట్లాడా. ప్రజల్లో లేని కోపాన్ని నేను ఎక్కడ క్రియేట్ చేయగలను? అలాగే స్టీల్ ఫ్యాక్టరీ ఉంది, వైజాగ్ స్టీల్ ప్లాంట్. దాదాపు 32 మంది అఫీషియల్గా చనిపోయారు. ఇంకా దానిపైన 100 పైగా 182 లెక్క చెప్తారు. అఫీషియల్గా వీళ్ళు గుర్తించి 32. అన్ని ప్రాంతాల నుంచి చచ్చిపోయారే. జగిత్యాల్లో కూడా చనిపోయారు. సాయిరెడ్డి నాతో, హబీబుల్లా, మస్తాన్, పరాంకుశ్ దాస్, నరసింహారావు, ఇలా 32 మంది పైగా అఫీషియల్గా చనిపోయారు. వాళ్ళందరూ రకరకాల జిల్లా వాళ్ళు. అప్పుడు లేని ప్రాంతీయ విభేదం, ఈ ప్రాంతీయ విభేదాలు ఇప్పుడు ఎందుకు పట్టుకొస్తారు మీరు? ఆ రోజు వైజాగ్లో స్టీల్ ప్లాంట్ వస్తే ఎక్కడో ఉన్న జగిత్యాలకు ఉద్యోగాలు వస్తాయా? జగిత్యాల ఉన్న యువతకు ఉద్యోగాలు వస్తాయా? వైజాగ్లో స్టీల్ ప్లాంట్ వస్తే చనిపోయిన హబీబుల్లా కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇస్తారు? లేదే, మనదనుకొని చేశారు పాపం. అలాంటి ఆలోచన ధోరణి ఉన్న తరం, మాకు స్టీల్ ప్లాంట్ ప్రామిస్ చేసి వెళ్ళిపోతుందంటే వచ్చిన ఎంపీలు, అప్పటి నాయకుల తరం వేరు. ఇప్పుడు గొంతు ఎత్తకూడదు,
నోరెత్తకూడదు, నిరసన తెలపకూడదు. ఏమనుకుంటున్నారు వీళ్ళు? ఎలా చెప్పాలి వీళ్ళకి? ప్రతిసారి భయపెట్టేసే పరిస్థితికి వెళ్ళిపోయారు. ఇంకా అంటే మన నిజంగా మీకు కూడా నేను పంచుకోవాల్సింది, మనం ఒకసారి చాలా ఒక ఇన్ఫార్మల్ మీటింగ్ ఒక మన జర్నలిస్ట్ సోదరులతో చేస్తున్నప్పుడు, ఒకప్పుడు జర్నలిజం నాకు మనందరం కలిసి ఒక ఉమ్మడి సమస్య మీద పోరాడేవాడు. ఇప్పుడు మనం కూడా ఒక కులపరంగా అయిపోతే రాష్ట్రం నష్టపోతుంది. నిజంగా చాలా బాధేస్తుంది. మనం కూడా ప్రాంతీయత, మనం కూడా కులం అంటే ఇంకా మనం ప్రజలు ఇంకెలా ఉంటుంది అంటే ఎప్పటి నుంచి కూడా నేను లిమిటెడ్ ఐడియాలజీ అంటే కేవలం ఒక పరిమితమైన అవగాహనతో లేదంటే పరిమితమైన డెవలప్మెంట్కి ఫోకస్ అని పెడితే, ఫర్ ఎగ్జాంపుల్ కులం, నా కులం బాగుండాలి, నా ప్రాంతమే బాగుండాలి అని అనుకొని స్టార్ట్ చేసిన ఎవరు కూడా దానికి నిలబడలేకపోయారు. ఎందుకంటే పరిమితమైంది. ఎప్పుడైనా సరే అది కొద్ది రోజులు పనిచేస్తాం, వన్ టైమ్ అది ఎఫర్ట్, దానికి అంత మించి వెళ్ళదు. తెలంగాణ రాష్ట్ర సమితి, తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే మేము పార్టీ పెట్టామని చెప్పిన టీఆర్ఎస్ కూడా ఈ రోజున భారత రాష్ట్ర సమితి అనే పేరు ఎందుకు మార్చుకోవాల్సి వచ్చింది? మీరు ఆలోచించండి. పరిధి పెరుగుతూ ఉంటుంది. సో నేనేమనుకున్నానంటే అసలు ప్రారంభించినప్పుడే మీరు కులంతోటో లేదంటే ప్రాంతంతో ముడిపడే రాజకీయం జనసేన పార్టీ పెట్టలేదు. ఇది ఎంటైర్ ఒక బలమైన భావజాలం. ఇప్పుడు ఒక కులం మాట్లాడితే ఈ రోజున వాళ్ళు కూర్చొని మాట్లాడితే మీరు ఒక్క కులం అని చెప్పి మీరు మాట్లాడుతున్నారు కదా అమరావతిని. మరి ఈ రోజున మీరు మళ్ళీ వాళ్ళ నాయకుడే ఒకరు అదే కులానికి 70% భూములు అనుకుంటున్నప్పుడు మరి అదే రాజధాని అవుద్ది కదా వాళ్ళది కూడా. ఆ సామాజిక వర్గం రాజధాని అవుద్ది కదా ఆ ప్రామాణికంగా తీసుకుంటే. భూములన్నీ ఎంతమంది అణగారిన వర్గాలకు ఉన్నాయి భూములు? ఇన్ని వేల ఎకరాలు అణగారిన వర్గాలకు ఉన్నాయా? చుక్క భూములు కూడా మీరు తీసేసుకున్న టైంకి అసలు వాడికి ఉన్నాయా భూములు? డీసెంట్రలైజేషన్ అని మాట్లాడాలి అంటే మరి మిగతా అసలు అణగారిన అంటే అధికారానికి దూరంగా ఉన్న కులాలు కానీ, ఆస్తి లేని కులాలు కానీ ఈ రోజుకి బుడగ జంగాలు ఈరోజు కొట్టుకుంటూ ఉంటారు గుర్తింపు కోసం. మరి ఇవన్నీ పెట్టుకొని డీసెంట్రలైజేషన్ మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉంటుంది. దీని గురించి మేము ప్రశ్నించాము, దీని గురించి వచ్చామని చెప్పి అంటే జనసేన అంటే ఎందుకు ఇంత భయపడతారో తెలియదు. మాట్లాడితే మేము ఓడిపోయాం, 2 చోట్ల ఓడిపోయి నువ్వేంటి మాట్లాడేది అంటారు. మరి అలాంటి 2 చోట్ల ఓడిపోయినా నాలాంటి వాడికి భయపడాల్సిన అవసరం ఏముందండి? మేము ప్రభావితం కానే కదా మీ ఉద్దేశంలో. మరి ఎందుకు మమ్మల్ని ఎంత ఇబ్బంది పెడుతున్నారు? ఏం కారణాలు? ఏదో భయం ఉంది వీళ్ళకి. ప్రజలను ఆలోచింపజేస్తామని చెప్పి ప్రజలు మారుతారనో లేదు ఇంకోటనో. నిజంగా వీళ్ళు కూర్చోబెట్టి నిజంగా ఉత్తరాంధ్ర గురించి మాట్లాడాలి. ఉత్తరాంధ్రకు చెందిన డాక్టర్ సుధాకర్, ఆయనకి కరోనా టైంలో మాస్కులు సరిగ్గా లేవు, కిట్స్ సరిగ్గా లేవు అని అంటే ఆయన్ని పిచ్చోడు చేసి ముద్ర చేసి చంపించేశారు. ఆయన చచ్చిపోయే పరిస్థితి తీసుకొచ్చారు. ఆయన 2 సంవత్సరాల క్రితం ఇదే తూర్పుగోదావరి జిల్లాలో మళ్ళీ పోలీసుల సమక్షంలో గుండు గీయించేశారు ఒక దళిత కులానికి చెందిన వ్యక్తికి. కేవలం ఇది ఒక కులం అని చెప్పాలా, ఒక వర్గం అని చెప్పాలా, లేదంటే ఒక కుటుంబం అని చెప్పాలా, ఇది చాలా కాంప్లెక్స్ ఇది. ఎందుకంటే ప్రతి కులాలకి వీళ్ళు ఇప్పుడు నన్ను తిట్టే చాలామంది, ఉదాహరణకి కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు నన్ను తిడతా ఉంటే ఒకటే అనిపిస్తుంది, మీరు ఏ హక్కు, మొన్న ఎవరో వైసీపీ మంత్రి అనుకోండి, ఎవరు నాకు పేరు గుర్తులేదు కానీ, అంటే మా సోదరుడు మా భావంతో చెప్తున్నాను మా సామాజిక వర్గం అంటే నువ్వు బొడ్డు కోసి పేరు పెట్టావంట నువ్వు నాకు చెప్పడానికి. అంత చనువు ఎలా తీసుకుంటావు నువ్వు? నీ కులం అయితే ఈ కులంలో పుట్టాలని నేను కోరుకొని పుట్టలేదు, పుట్టాం. అయితే కూర్చొని బొడ్డు కోసి పేరు పెట్టుకున్నాడు నువ్వు. వాళ్ళని వెనకేసుకో, వాళ్ళ మెచ్చుకోళ్ళ కోసం మమ్మల్ని తిడతావు నువ్వు. నీకు ఎవడిచ్చాడు హక్కు? అది ఏం మాట్లాడతారు? ఈ రోజున మేము జనవాణి కార్యక్రమానికి ఒక్కొక్కళ్ళకి మేము మా కార్యకర్తలు, మా క్రియాశీల కార్యకర్తలు చనిపోతే వాళ్ళకి దాదాపు 70 లక్షల రూపాయలు ఈ రోజున మేము ఇవ్వాలి. దాంట్లో భాగంగా అంటే ఇప్పుడు ఇందాక ఇచ్చిన దాంట్లో నువ్వు జనవాణి ప్రోగ్రాం చేయడానికి లేదు. ఇది స్టేట్మెంట్లో క్రాక్స్. జనవాణి ప్రోగ్రాం చేయడానికి బయట తిరగడానికి లేదు, బయటికి వెళ్ళకూడదు, దాంట్లో భాగం ఇది. ఇప్పుడు జనవాణిలో మేము డిస్ట్రిబ్యూట్ చేయాల్సిన చెక్స్ మీ సమక్షంలో మేము కొంత డిస్ట్రిబ్యూట్ చేయాల్సి వస్తుంది. తర్వాత నోటీస్ తీసుకుంటాం. రమ్మని చెప్పండి. సో జస్ట్ వాళ్ళకి ఇచ్చే ముందు 2 మాటలండి. భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా చేయని కార్యక్రమం
పార్టీ క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న ప్రతి సభ్యుడికి ఒక పెద్ద మనసుతోటి పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకుని 5 లక్షల రూపాయల బీమా పథకం జనసేన పార్టీ ఈ రోజున మా క్రియాశీలక సభ్యులందరూ కూడా ఇస్తూ ఉంది. చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు పదవులు అనుభవించుకున్న 10 సంవత్సరాల నుంచి పదవులు అనుభవించుకున్న రాజకీయ పార్టీలు కూడా ఎవరు కూడా ఇటువంటి కార్యక్రమం చేయడం లేదు. కానీ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఈ రోజున ఉత్తరాంధ్రకి సంబంధించిన 12 కుటుంబాలకి 5 లక్షల రూపాయల చొప్పున జనవాణి కార్యక్రమంలో మేము ఇవ్వాల్సిన చెక్కులు ముందుగా మేము వాళ్ళకి అందజేస్తాం. సో ఈ కార్యక్రమం గురించి మీ అందరు కూడా వచ్చి అందరినీ ఒకేసారి వచ్చామని చెప్పండి. ఒకేసారి అందరినీ వచ్చేస్తే పర్ఫెక్ట్ వచ్చాము, అయిపోతుంది. నెక్స్ట్ తీసుకున్నాం. లెట్ ఆల్ ఆఫ్ దిమ్ కమ్ టు మీరు కొంచెం మూవ్ చేసుకుంటాం, మనం బ్యాక్ చేసుకోండి. చక్రవర్తి, వాట్ యూ కెన్ డూ ఇస్ ఆ 12 ఫ్యామిలీస్ ఇట్లా లైనప్ చేస్తే ప్రెసిడెంట్ గారు వాళ్ళు ఓవర్గా చెక్ ఇచ్చేస్తారు. 12 మందిని వచ్చాము, ఒకేసారి వచ్చాము. 12 ఇవే ఏంటి ఎక్కువ ఉన్నాయంటే దీంట్లో అదే రిసీప్ట్ తీసుకోవాలి మళ్ళీ. అందరూ ఎడిషన్ కొంతమంది కొంతమంది వద్దాము ప్లీజ్ ప్లీజ్ తీసుకురా. కొంతమంది కొంతమంది కూర్చున్నాం. అందరూ ఒకేసారి ఇచ్చేస్తా. లైన్ అప్ ఇలా లైన్ కమ్ ఇన్ ద ఫ్రంట్. నేను ఇలా ఉంటాను, అందరు లైన్ చేసాను. కమ్ ఇన్ ద ఫ్రంట్. ఫ్యామిలీస్ అందరినీ లైన్ నుంచి పెట్టు. ఎవరి పేర్లు ఏంటి చేస్తాను చెప్పాను. యూ షేప్లో పెట్టేసాను అందరినీ లైన్. బాబు గారు నీటి వచ్చేసాను సరే, వెనకాల నిలబడితే తొందరగా కనిపిస్తాను. ఫ్యామిలీస్ ఉన్నారు, కొంచెం నువ్వు వెనక్కి వెళ్ళి చెప్తా. నువ్వు ఇక్కడ ఉండు. ఫ్యామిలీస్ రా. మీ ఫోటోలు తీస్తారా? మా ఇస్తాను. చదవండి. మీరు తర్వాత మీరందరూ సైన్ చేయాలమ్మా, కొంచెం దయచేసి దాని తర్వాత ఉండండి. ప్రెసిడెంట్ గారు మీకు 5 లక్షల రూపాయలు చెక్ ఇస్తారు. శాంతమ్మ గారు ఎవరమ్మా? హనుమంతమ్మ. హనుమంత్ శాంతం మీరేనా? ఓకే, మీ పక్కన అమ్మా. మీ పక్కన అమ్మా, మీ పక్కన వెంకటలక్ష్మి కొంచెం. వెంకటలక్ష్మి గారు ఎవరమ్మా? వెంకటలక్ష్మి గారు ఎవరు? మోటూరి రాజేశ్వరి గారు. దమ్మా కింద తెచ్చేసి మోటి రాజేష్ మీరమ్మా? పోదాం ప్లీజ్. భాగ్యలక్ష్మి గారు. దమ్ వద్దాం వద్దాం. సత్యవతి గారు. సత్యవతి గారు. సత్యవతి అక్కడ మీరమ్మా? కృష్ణవేణి గారు. మీరమ్మా? వద్దాం. గొంతిమ దేవి గారు. మీరమ్మా? అనిశెట్టి రాజేశ్వరి గారు. రాజేశ్వరి గారు. మోహిత్ రెడ్డి గారు. మోహిత్ రెడ్డి. అక్కడ పేరా? హేమలత గారు. దుర్గాసి హేమలత. మీరన్నా? మీరమ్మా? వద్దాం ప్లీజ్. నమస్కారం. ఎస్ అరుణ గారు. కొంచెం అరుణ గారు లేడీస్ రానండి. రాజు వెనుకోండి. అరుణ గారు. జెన్నిఫర్ గారు. దామా. మీరమ్మా? దమ్ వద్దాము ప్లీజ్. వద్దాము వద్దాము అన్నమాట. వద్దు. ఒక్క నిమిషం. అక్క కోట్లా వెంకటలక్ష్మి కొంచెం ఒకసారి ఓపెన్ చేసి రెడీ పెట్టండి. ఇంకేమన్నా? అనిశెట్టి రాజేశ్వరి గారు. కింద తీసాను. దయచేసి తీసుకున్న అంతా అక్కడ పక్కన ఉంటే సంతకాలు తీసుకుంటారు.
మీకు ఏమవుతారు వద్దా మామ ఒక్కసారి మీరు అట్లానే ఉన్నారు. లేడీస్ అంతా కొంచెం పక్కన నుంచి ఫోటో ఇస్తే తీసాను నేను తీసేస్తాను. ఒక్క నిమిషం మోహిత్ వాళ్ళ ఫ్యామిలీ మీరమ్మా ఒకసారి పక్క వెళ్ళండి అమ్మా మీరు మోహిత్ రెడ్డి మీరమ్మా రండి. ఏం పేరమ్మా? ఏమవుతారు మీకు? నాన్నగారా? రాజేశ్వరి గారు మీరమ్మా రండి. ఇద్దాం. నమస్కారం. అమ్మా రమ్మని చెప్పండి. మీరు ఒక్క నిమిషం హెల్ప్ చేసుకుంటే లేడీస్ లేడీస్ అంతా ఉండండి ఒక్క నిమిషం. గ్రూప్ ఫోటో మీరు వాళ్ళు తీస్తారు. తీసుకురాని లేదు అసలు. లక్ష్మి కొంచెం మీరమ్మా వద్దాం ప్లీజ్ వద్దాం 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 ప్లీజ్. ఎవరు పాప? వద్దాం వద్దాం వద్దాం. పెందుతమ్మా బాబా ఎంబీఏ చదువుకున్నారా? బాబు ఎవరు? మీ బాబు కూడా క్లాసులు అంటే అయిపోయింది కదండి ఈ బాబే. కొంచెం పక్కన రండమ్మా. 5 నిమిషాలు అక్కడ కూర్చొని సంతకాలు ఇట్లా ఇట్లా వచ్చేసే మీకోసం కూర్చొని ఇస్తాను ఒక్క నిమిషం. తీసుకోండి. వద్దాం వద్దు ప్లీజ్. థ్యాంక్ యూ జనాతో వాడండి. ఓకే చేసి ఇక్కడ వేసేస్తే మనం ఇచ్చేస్తాం. స్టార్ట్ చేసాం కదా వాళ్ళ రమ్మని ఇచ్చేసామని చెప్పండి. వాళ్ళు ఇచ్చాను ఇద్దాం. మీరు ఎత్తుకొని ఎత్తారు కదా. ఓకే వద్దాం 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 వద్దాం. బాగున్నారమ్మా? అవును అవును వద్దు 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 వద్దు. అరుణ గారమ్మా మీరు అటు తిరిగినాను. నమస్కారం. మీరమ్మా ఏమవుతారు? మొత్తం థ్యాంక్ యూ.